అదే నమస్కారం. ఈరోజు మార్నింగ్ ఏ వీడియో ఇద్దాం అనుకున్నప్పుడు బ్యాకప్ చాలా అని ఒక ఇంపార్టెంట్ వీడియో ఇద్దాం. ఎలాంటి వీడియో ఇవ్వాలి? ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ట్రంప్ అనేవాడు అమెరికా అధ్యక్షుడు తొలగిపోయాడంటే ఆనందపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎంటర్టైన్మెంట్ లాంటిదే, సంతోషంగా ఆహ్లాదం కదా. సో మరి ట్రంప్ తొలగిపోతాడా? ఈ అమెరికాకి సంబంధించి రాజ్యాంగ సవరణలో 25 ఒకటి ఉంది, 25వ సవరణ. దాని ప్రకారం ఇతనిని తొలగిస్తారా? అసలు గతంలో ఎలా ఎవరిని తొలగించారా? ఇంకొకటి ఉందన్నమాట, అక్కడ సెక్షన్ 4 అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ అండ్ సభలో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు కదా, చూసారా, వాళ్ళంతా కలగలిపి ఇతను తీసి అవతల పడేయచ్చు, బట్ మెజారిటీ ఉండాలి. అలా అమెరికా చరిత్రలో ఇంతవరకు సెక్షన్ 4 ప్రకారం ఎవరైనా తొలగించలేరు. బట్ ఈ 25వ సవరణ ఉందా, దీని ప్రకారం ఏమైందంటే కొద్ది గంటల పాటు మాత్రమే ప్రెసిడెంట్ పక్కకు జరిగి వైస్ ప్రెసిడెంట్ చేశాడు. ఇప్పుడు ఆ రకం సిచ్యువేషన్ ఉందా లేదా, గతంలో ఏం జరిగింది చెప్తా. రొనాల్డ్ రేగన్ 1985 8 గంటల పాటు జార్జ్ డబ్ల్యూ బుష్ని ప్రెసిడెంట్గా ఉంచాడు. రొనాల్డ్ రేగన్ ప్రెసిడెంట్, జార్జ్ డబ్ల్యూ బుష్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ నార్మల్. అతనిని ప్రెసిడెంట్ చేసేట్టు 8 గంటల పాటు హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీలు చేయించుకుంటూ. 2002లో ఒకసారి, 2007లో ఒకసారి కొలనోస్కోపీ అంటే మీ అందరికీ తెలిసిందే, సర్లే అది ఇప్పుడు ఎందుకులే కానీ. సో ఆ టెస్ట్ వచ్చేసి కొంచెం టైం టేకింగ్, 4-5 గంటలు లైక్ అలా ఆ సమయంలో వచ్చేసి డిక్ చెనీ ఇతను వచ్చేసి జార్జ్ డబ్ల్యూ బుష్ అప్పుడు ప్రెసిడెంట్, ఈ డిక్ చెనీని ప్రెసిడెంట్గా ఉంచున్నాడు. ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో హెల్త్ ఇష్యూస్, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళని ప్రెసిడెంట్గా ఉంచారు. అలా డిక్ చెనీని ఉంచారు. తర్వాత 2021లో వచ్చేసి జో బైడెన్, ఇతను కూడా చిన్నపాటి ఎనస్థిషియా లాంటిది ఇచ్చారు, స్పృహలో ఉండడు. ఇంకా కోర్స్ ఆయన లాస్ట్ డేస్లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్పృహలో లేనట్టు ఉన్నాడులే, కానీ అదొక బ్యాడ్ లక్ అమెరికా వాళ్ళకి, అంతే బ్యాడ్ పీరియడ్. జో బైడెన్ రావటం, ఇప్పుడు ట్రంప్ రావటం. జో బైడెన్ ప్లేస్లో వేరే వాళ్ళు కనుక పరిపాలించినట్టు ఇంక ట్రంప్ని అసలు ఎలక్ట్ చేసేవాళ్ళే కాదు. సరే, 2021లో ఎనస్థిషియా ఇచ్చారు, స్పృహలో లేని సమయంలో కమలా హ్యారిస్ని కాసేపు ప్రెసిడెంట్గా ఉంచారు. ఈ 25వ సవరణలో ఇవన్నీ జరిగి ఉన్నాయి. బట్ ఇంపీచ్మెంట్ అంటారు చూసారా, దోషారోపణ అన్నట్టు, దానిని హైలైట్ చేస్తూ ఇతను ప్రెసిడెంట్గా ఉండడానికి అర్హత లేదు అన్నట్టుగా హైలైట్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ మీద అదే హైలైట్ చేయబోతూ ఉన్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఇది ఉండడానికి అసలు అర్హత లేదు అని చెప్పి సభంతా అనుకొని, ఆ వైస్ ప్రెసిడెంట్ రిమైనింగ్ వాళ్ళు అనుకొని తీసేయడం అన్నది, పక్కన పెడతాం అన్నది ఏమో సెక్షన్ 4. అది ఇంతవరకు అమెరికా చరిత్రలో జరగల. బట్ ఇంపీచ్మెంట్, దేశారోపణ చేసేసి ఇక సభలో ఉన్నటువంటి సభ్యులు ఓటింగ్ ఇవన్నీ ఇది చేసేసి దాన్ని తొలగించడం అనేది 25వ సవరణ. అలా గతంలో వచ్చేటప్పటికి ఈ బిల్ క్లింటన్ మీద, తర్వాత ఆండ్రూ జాన్సన్ మీద పెట్టున్నారు, కానీ సరైనటువంటి బలం లేక అది వీగిపోయింది. మన దగ్గర అవిశ్వాస తీర్మానం అంటారు చూసారా, లైక్ ఇలా వీగిపోయింది. సో వాళ్ళకి ఏం కాదు. అయితే రిచర్డ్ నిక్సన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, ప్రెసిడెంట్గా చేశాడు. అతను వాటర్ గేట్ స్కాండల్ అని చెప్పేసి ఒక స్కామ్ లాంటిది, దానికి గాను 25వ సవరణ కింద వాళ్ళు పట్టుబట్టారు సభలో సభ్యులు. ఇక ఏదైనా అర్థమైపోయింది, ఆల్రెడీ స్కామ్ చేశాము, ఇక ఇప్పుడు మనం ఓడిపోక తప్పదని చెప్పేసి ముందుగానే రాజీనామా చేశాడు. ఇప్పుడు 25వ సవరణ ఖచ్చితంగా పెడతారు. 25వ సవరణ కింద ఇంపీచ్మెంట్, దోషారోపణ చేసి ట్రంప్ను పెడతారు. ఐఎమ్ షూర్ అటు రిపబ్లికన్లు ఇటు డెమోక్రట్లు ఇద్దరు కూడా కలగలిసి ట్రంప్ని ఓడించి, ట్రంప్ని లేపి పక్కన పెడితేనే అమెరికా బతకగలుగుతుంది, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ ఇది వచ్చేసి ఏప్రిల్ 6 రైట్, ఏప్రిల్ ఎండింగ్ నాటికి నేను అనుకోవటం ట్రంప్ అయితే అమెరికా అధ్యక్షుడు ఉండడానికి అనుకుంటున్నాను. ఒకవేళ ట్రంప్ మారి ఇరాన్ యుద్ధం ఆగి అమెరికాలో కూడా శాంతిస్తే అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడే సిచ్యువేషన్స్ ఉంటూ పచ్చి బూతులు తిడుతున్నాడండి ఇరాన్ని ఎవరు, ఈ ట్రంప్ అడ్డదిడ్డంగా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా మన దగ్గర, ఎక్స్, ఇన్స్టాగ్రాము, ఇలా ఫేస్బుక్లో, అది ట్రూత్ అన్న సోషల్ మీడియా ఉంది. దానిలో ఇరాన్ని ఘోరాతి ఘోరం తిడుతున్నాడు. అసలు ప్రపంచ దేశాలు కూడా షాక్ అవుతున్నాయి, వీటింటావు ఇలా ఉన్నాడు. అంతేది ఇప్పుడు నేనే ఉన్నానండి, ఎవరు ఘోరమైన కామెంట్ అది పెట్టారు, నాకు కోపం వచ్చేసి నేను తిరిగి కామెంట్ పెట్టారు. మీరేమనుకుంటారు? అవతలోడు గలీజ్ పని చేశాడు కరెక్టే, ఈ ఎస్పీకి ఏమైందని చెప్పేసి అంటారా లేదా? అలా నేను 2 సార్లు ఇబ్బందులు పడ్డాను కూడా, ఏంటండి మీరు అటువంటి భాష పడ్డారని. ఏం చేద్దాం మరి, బాధ అనిపించింది. ఇక్కడ పాపం ఎరన్నాడు అలా చేయట్లా, ట్రంపే అలా చేస్తూ ఉన్నాడు. అవతలోడు ఏమి అనకుండా ట్రంప్ ఈ రకం అంటూ ఉంటే
జనానికి ఇక విసుగు వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, వీడే మనిషిరా బాబు అని. సో ఐఎమ్ షూర్, మరలా చెప్తున్నా, అన్ని చక్కబెడితే ట్రంప్ కంటిన్యూ అవుతాడు, లేదంటే ఏప్రిల్ ఎండింగ్ లోపు ట్రంప్ దిగిపోక తప్పదని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలియచేయండి.